తమిళనాడు ఎన్నికల్లో తాజా పరిణామాలకు సంబంధించి ఏదైతే ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో చేడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులో ముఖ్య పార్టీలు డీఎంకే మరియు ఏఐడిఎంకే, అవి కాక కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర చిన్న చితక ద్రవిడ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా అన్ని ఎన్నికలు డీఎంకే మరియు ఏఐడిఎంకే కూటమిల మధ్యనే జరుగుతున్నాయి. ఈ రెండు ముఖ్య పార్టీలు కాగా మిగతా పార్టీలు ఏదో పార్టీ కూటమిలో ఉండి పోటీ చేయడం కానీ, బేరాలు కుదరకపోతే విడిగా పోటీ చేయడం కానీ చేస్తూ వస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడులో ఒక విచిత్ర పరిస్థితి. అదేంటంటే రెండు ముఖ్య పార్టీలైన డీఎంకే మరియు ఏఐడిఎంకే పార్టీలకు సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది ఏ ఎన్నికల్లో 20-25% దాటి ఉండలేదు. అంటే ఈ 20-25% ఆ పార్టీల కోర్ ఓట్ బ్యాంక్, అంటే అదే పార్టీలకు ఖచ్చితంగా పడే ఓట్ల శాతం. అంటే ఈ రెండు పార్టీల కోర్ ఓటర్లు కలిపితే 40% అనుకుంటే, మిగతా చిన్న చితక పార్టీల ఓటర్లు 10% అనుకుంటే, మిగతా 45% ఓట్లన్నీ ఫ్లోటింగ్ ఓట్లు, అంటే తటస్థంగా ఉండే ఓటర్లు. వీళ్ళలో సగం మంది కంటే ఎక్కువ ఏ కూటమి వైపు మొగ్గు చూపితే వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ మీద అసంతృప్తితో ఉన్న ఫ్లోటింగ్ ఓటర్లు అందుకే అటొకసారి ఇటొకసారి ఓట్లు వేస్తూ ఉండడంతో ఓసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి మరో పార్టీ అధికారంలోకి రావడం ఎక్కువసార్లు జరిగింది. ఫ్లోటింగ్ ఓటర్లకు ఈ రెండు పార్టీల కూటమి తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతో వీళ్ళ ఓటింగ్ ఈ పద్ధతిలో జరుగుతుంది. అయితే కరుణానిధి మరియు జయలలిత పోయిన తర్వాత ఆ రెండు పార్టీల ఈ కోర్ ఓట్ బ్యాంకు కూడా గండిపడిందని, ముఖ్యంగా జయలలిత పోవడంతో ఏఐడిఎంకే కోర్ ఓటర్లు ఓ 10% వరకు తగ్గారని, అలాగే డిఎంకే కూడా ఒక 5% వరకు తగ్గారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అట్లాగే మిగతా పార్టీలో పెద్ద ముఖ్యమైన పార్టీ డిఎండికే. అయితే ఆ పార్టీ ముఖ్య నేత విజయకాంత్ మరణంతో ఆ పార్టీ కోర్ ఓట్ బేస్ కూడా బాగా తగ్గింది. అంటే ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలకు కలిపి 30% మాత్రమే కోర్ ఓటర్లు అనుకుంటే, మిగతా పార్టీలకు 10% అనుకుంటే ఫ్లోటింగ్ ఓటర్లు 60%కి పైగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి మరియు బీజేపీ కూటమి పోటీలో ఉన్నాయి. అంటే తమిళ ఓటర్లకు చాలా రోజుల తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ కూటమి రూపంలో బరిలో ఉంది. అంటే ఈ 60% ఫ్లోటింగ్ ఓటర్లకు మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ కూటమి బరిలో ఉంది. ఈ రెండు ద్రావిడ పార్టీల కూటముల పాలనతో విసుగు చెందిన తమిళనాడు ఫ్లోటింగ్ ఓటర్లు ఈసారి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపితే తమిళనాడు ఎన్నికల్లో ఎవరు ఊహించిన ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో కనిపించవచ్చు. కొన్ని ఒపీనియన్స్ పోల్స్ని బట్టి బీజేపీ కూటమి 18-20% ఓట్లు, 2-4 సీట్లు రావచ్చని అంచనా. అయితే కొందరు తమిళ మిత్రులు బీజేపీ కూటమికి 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏ సంగతి జూన్ 4న తేలిపోతుంది. అయితే ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ఏఐడిఎంకేని వెనక్కి నెట్టి తమిళనాడులో రెండో స్థానానికి చేరడం మాత్రం ఖాయం.